2029లో గతం కంటే భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. పోటీ లేకుండా ఒక్క పంచాయతీని కూడా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, అందుకు జగన్ పర్యటనలకు వస్తున్న ప్రజాస్పందనే నిదర్శనమని అన్నారు సజ్జల. గతంలో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెరుగైన మెజారిటీతో మనం మళ్ళీ రాబోతున్నాం ప్రజా తీర్పు తీసుకుని అనేది ఇట్ ఈజ్ రైటింగ్ ఆన్ ది వాల్. బట్ అది అక్కడ ఉంది కదా అంటే అది దానంతట రాదు. ఈరోజు ఈ స్థాయికి రావడం కూడా దానంతటది రాలా. దీని వెనక కూడా వారి దెబ్బలు తినే కొద్దీ గట్టిదనం తెచ్చుకున్న మన కార్యకర్తలు ఏది ఉంది, కష్టం ఉంది. ఇప్పటికీ ఆ కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇంతకంటే నువ్వేం చేస్తావు సరే చూద్దామని మొండిగా నిలబడినందువల్లే మనం ఈరోజు దీనికి రాగలిగాం. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగచ్చు, భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి. అయితే మన నాయకుడు ముందు ఉంటున్నాడు, ఆయనతో మనం అడుగు వేస్తున్నాం. ఆయన ఒక కార్యకర్తలాగే అడుగులు వేస్తున్నాడు. లోని రేపు లోకల్ బాడీస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ధైర్యం చేసి పెడితే మనమైతే రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పిలిపించారు. నీ ఎంటైర్ పోలీసు కాదు, ఎక్కడెక్కడివి తెచ్చి పెట్టుకున్నా కూడా మనమైతే ఎక్కడ ఒక్క పంచాయతీ కానీ ఒక్క దీంట్లో కానీ పోటీ లేకుండా వదలడానికైతే వీలు లేదనేది ఈయన చెప్పాడు. అండ్ మన వాళ్ళు కూడా దానికి రెడీగానే ఉన్నారు. పోటీ చేస్తాం ఖచ్చితంగా, కరెక్ట్ పారదర్శకంగా కానీ ఎలాంటిది లేకుండా, బ్యాలెన్స్డ్ పక్షపాతం లేకుండా, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉంటారని అలా ఇది నాకు లేదు. కానీ ఉన్నంతలో కొంచెమన్నా ఇది ఉంటే మాత్రం స్వీప్ కూడా చేస్తాం, కొట్టిపడేస్తాం. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి రెడీగా కాసుకున్నారు. ఆ విషయం మనకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితేనే తెలుస్తుంది. నిన్నటిదా కానీ మొన్న భీమవరం కానీ ఆయన అక్కడ